సో కేవలం 30 రోజులు మాత్రమే అయింది. సో ఎందుకింత యాగి చేస్తున్నారు? సో ముందుగా సంయమనం పాటిస్తామని చెప్పింది మీరే, ప్రస్తుతం ప్రశ్నలు ఎక్కువ పెడుతుంది మీరే. సో రైతు బంధు 1 ఎకరం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వేసామంటూ బట్టి విక్రమార్క మాట్లాడడం కూడా మనం చూసాం. సో మీడియా ముఖంగా, మీడియా సాక్షిగా. దేవప్రసాద్ గారు, విఠల్ గారితో మాట్లాడే ముందు మీతోటే మొదలు పెడదాం, చెప్పండి. గుడ్ మార్నింగ్. అక్కడ ఉన్నటువంటి పెద్దలకు, సాక్షి వీక్షకులకు శుభోదయం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాన్ని 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి విషయం మనకందరికి కూడా తెలుసు. ఈ 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పిన వాటికంటే కూడా డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం రాగానే ఇప్పుడు ఉన్నటువంటి 10,000ని 15,000కి ఎకరం చేస్తాము రైతు భరోసా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అట్లాగే రెండవది కూడా రుణమాఫీకి సంబంధించి కావచ్చు, లేకుంటే మెగా డిఎస్సికి సంబంధించి కావచ్చు, ఈ 6 గ్యారంటీలకు సంబంధించి 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో మీరు ఉంది అన్నట్టు ఇందులో 13-14 విషయాల్లో కేవలం 2 మాత్రమే అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఒకటి ఉచిత బస్సు, రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు. అది కూడా గతంలో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా వీళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. అది కూడా అయిపోయింది. నేను ఏమంటున్నానంటే వీటికి సంబంధించి అప్లికేషన్లు తీసుకున్నారు. అప్లికేషన్లు తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక సబ్ కమిటీ వేసి మళ్ళీ ఇంటింటికి పోయి సర్వే చేసి ఇవన్నీ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది అనేటువంటి ఆందోళన తెలంగాణ రైతాంగంలో, ప్రజల్లో ఉంది. ఒకటి మెయిన్ గా రైతు బంధు గురించి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నిర్ణయించి మేము ఎవరికి చేస్తాము, ఎవరికి ఇవ్వాలనేటువంటి విషయం మీద ఒక స్పష్టత కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తా ఉంది. వాళ్ళు ఎన్నికల సందర్భంలో కూడా అనేక మందితో మాట్లాడి ఈ రైతు బంధు అనేటువంటిది ఎక్కువ ఎకరాలకు పోతా ఉన్నది, ఇది వేస్ట్ అవుతా ఉన్నది, కాబట్టి కొంతటికే పరిమితం చేయాలనేటువంటి ఒక సుదీర్ఘ కసరత్తు చేసి ఎంతకేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా వాళ్ళు వచ్చి ఉంటారు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా వారు ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా తెలుసుకున్నారు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఇప్పటి వరకు బట్టి విక్రమార్క గారు దబాయింపు చూస్తున్నాము. ఎవరో విలేకరు అడిగితే ఎవరు వేయలేదని చెప్పారని 1 ఎకరంకి 39 గుంటల వరకు అడిగారు. 39 గుంటాస్ వరకు వేసినటువంటి మాట వాస్తవము. 39 గుంటల వరకు వేసిండ్రు. మిగతాకు సంబంధించి ఆగిపోయింది. ఆ 39 గుంటలకు వేసి ఆగిపోయింది. మేము అప్పుడు దశల వారీగా వేస్తే ఇదేం పద్ధతి, 1 ఎకరం 1 రోజు, 2 ఎకరాలు 2 రోజు, 3 ఎకరం 3 రోజు, ఇదేం పద్ధతి ప్రభుత్వం అని మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఇది కంప్లీట్ చేస్తుంది, ఎన్ని ఎకరాల వరకు వేస్తారు, ఎప్పటి వరకు పూర్తి చేస్తారు అనేటువంటి స్పష్టత ఇప్పటి వరకు ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మళ్ళీ రైతు బంధుకు సంబంధించి మళ్ళీ కూడా అప్లికేషన్లు కూడా రైతు భరోసాకు సంబంధించి కూడా వాళ్ళు పెట్టింది. కాబట్టి ఇవన్నీ వారు పరిశీలించి ఇవన్నీ చేసే వరకు లోక్సభ ఎన్నికలు కూడా తరుముకొని వస్తా ఉన్నాయి. ఈ 100 రోజులలో మీ హామీలు అమలు చేస్తారా లేదా అని ఒక ప్రతిపక్ష పార్టీలుగా మేము అడుగుతున్నాం తప్ప మేము దాడి చేయడం కానీ ఇంకొకటి కానీ చేసేటువంటి అవకాశం లేదు, చేయడానికి స్కోప్ కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఆరోపిస్తున్నారు కదా, పథకాల రద్దుకే కాంగ్రెస్ కుట్ర చేస్తోంది, అప్పులు శ్వేతపత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు ఆడుతోంది అంటూ స్వయంగా కేటీఆర్ చెప్పారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలో పనితీరులో మార్పులు చేస్తున్నారంటున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది బీఆర్ఎస్ అని ఊటంకిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటి మరి ఆరోపణలే కదా. ఇప్పుడు హరిగారు కార్యకర్తలకు అనుగుణంగా పనిచేయాలి, లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రకటించాలి, పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో మార్పులు తీసుకురావాలి అనేటువంటి అన్ని కూడా పార్టీకి సంబంధించినటువంటి అంతరంగిక వ్యవహారాలు. నేను ఏమంటున్నానంటే 3 విషయాలలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన 100 రోజులకు సంబంధించినటువంటి కార్యాచరణ వైపు సీరియస్ గా లేకుండా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాల మీద దాడి ప్రారంభించినటువంటి అంశం మనకు తెలుసు. ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగంలోనే గత ప్రభుత్వం పూర్తిగా అంటే గత 9.5 సంవత్సరాల్లో ఏ పనులు చేయలేదు, ప్రజలకు సంబంధించినటువంటివి అన్ని ఉత్తయ్యే డొల్లా అనేటువంటి అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఆ మొట్టమొదటిసారి ప్రభుత్వం మీద దాడి చేసినటువంటి విషయం మనం అందరం కూడా చూసినాం.
ఆ తర్వాత శ్వేతపత్రాల పేరు మీద మొత్తంగా కూడా డిపార్ట్మెంట్ల వారీగా కూడా చేసినటువంటి అభివృద్ధిని చూపించకుండా, చేసినటువంటి అనేక అంశాలని ప్రస్తావించకుండా కేవలం అప్పులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించి మొత్తంగా కూడా ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాలు కూడా మనం అనేకం చూసినాం. కాబట్టి ఈ విషయాల పట్ల ప్రజలకు ఐజే పార్టీగా, ఐజే ప్రభుత్వంగా ఈ 9.5 సంవత్సరాల్లో తెచ్చిన అప్పులెన్ని, చేసిన అసెట్స్ ఎన్ని, చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా ప్రజల ముందు ఉంచినాం. శాసనసభలో కూడా అవకాశం వచ్చినప్పుడు ఆ విషయాలన్నీ కూడా ప్రస్తావించడం. కాబట్టి మీరు హరి గారు ఒకటి కంప్లీట్ చేస్తారు. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పట్ల స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్పష్టత వస్తూనే మీరు గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలు, రాజకీయ విషయాలు ఇవన్నీ కూడా ఎన్నికల్లో రాజకీయాల్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగింది, రేపు పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా జరుగుతుంది. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. వీటికి మీరు సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి కార్యాచరణ ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాం.